శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథరెడ్డి మిట్టపల్లి. ఇవాళకి వచ్చి మార్చి 18, 2026 సంవత్సరం. ఇవాళ ముఖ్య అంశాలకు వచ్చినట్లయితే సౌదీ అరేబియాకి సంబంధించినటువంటి నెలవంక వీక్షణ కమిటీ వాళ్ళు ఇవాళ నెలవంక కనిపించలేదు అని చెప్పేసి తెలియజేశారు. సో దీంతో మనకి రంజాన్ అనేటువంటిది అంటే ఈద్ ఉల్ ఇఫ్తార్ పండుగ అనేటువంటిది శుక్రవారం రోజున ప్రారంభమవుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. రేపు ఆఖరి రోజు, రంజాన్ మాసం అనేటువంటిది రేపు చివరి రోజు. మనకి రంజాన్ పండుగ అనేటువంటిది అంటే ఈద్ ఉల్ ఇఫ్తార్ అనేటువంటిది శుక్రవారం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. కువైట్కి సంబంధించినటువంటి కమిటీ వాళ్ళు కూడా ఇదే విషయాన్ని తెలియజేయడం జరిగింది. సో మనకి శుక్రవారం రోజున ఉదయం 6:08 ప్రార్థనలు అయితే ప్రారంభమవుతాయి. అయితే అవన్నీ కూడా జుమ్మా మసీదులు ఏవైతే ఉన్నాయో, జుమ్మా ప్రార్థనలు నిర్వహించడం మసీదులు ఏవైతే ఉంటాయో అక్కడ మాత్రమే నిర్వహించడం జరుగుతుంది. గతంలో లాగా బయట బహిరంగ ప్రదేశాల్లో దీనికంటూ సపరేట్గా ఏర్పాట్లు అయితే ఇంకా చేయట్లేదు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ప్రాంతీయ ఉద్రిక్త పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వీటిని దృష్టిలో పెట్టుకొని అలా లేదు, కేవలం మీ దగ్గరలో ఉన్నటువంటి జుమ్మా మసీదులు ఏవైతే అక్కడికి వెళ్ళి మాత్రమే ప్రార్థనలు చేసుకోండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు. కువైట్కి సంబంధించిన అమీర్ కువైట్లో ఉన్నటువంటి పౌరులు మరియు ప్రవాసీలు అందరికీ కూడా ఈద్ ఉల్ ఇఫ్తార్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే మన భారతదేశానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు కువైట్కి సంబంధించినటువంటి క్రౌన్ ప్రిన్స్కి ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. అలాగే ఆయన మన దేశ రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము గారి తరపున ఈద్ ఉల్ ఇఫ్తార్ శుభాకాంక్షలు కువైట్కి తెలియజేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. అలాగే ఈ మధ్యకాలంలో ఇరాన్ కువైట్ పైన చేసినటువంటి దాడులు ఏవైతున్నాయో వాటిని భారత్ ఖండిస్తుందని చెప్పేసి ఆయన తెలియజేయడం జరిగింది. తమ రక్షణ కోసం అంటే కువైట్ తన దేశ రక్షణ కోసం తీసుకున్నటువంటి చర్యలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా మా వంతు సహాయం అయితే మేము అందిస్తాం, మేము ఎప్పటికీ సపోర్ట్ ఉంటాం మీకు అని చెప్పేసి భారతదేశం అయితే హామీ ఇచ్చినట్లు తెలియజేశారు. కువైట్లో ప్రస్తుతానికి ఉన్నటువంటి ప్రాంతీయ ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ప్రస్తుతానికి స్కూల్ పిల్లలందరికీ కూడా ఆన్లైన్ క్లాసెస్ నిర్వహిస్తున్నారు కదా. ఈద్ ఉల్ ఇఫ్తార్ సెలవుల తర్వాత కూడా ఇదే కొనసాగించబడుతుంది. తదుపరి సర్క్యులర్ వచ్చినంత వరకు, తదుపరి నోటీస్ వచ్చినంత వరకు ఇదే విధంగా ఆన్లైన్ క్లాసెస్ అయితే నిర్వహించబడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాగే ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసిన ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారికి ఈ ఈద్ ఉల్ ఇఫ్తార్ సెలవుల తర్వాత కూడా వాళ్ళకి కేవలం 6 గంటలు మాత్రమే పని గంటలు అనేటువంటి ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. మిగతావన్నీ కూడా అంటే ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ ఇవన్నీ కూడా యాజ్ డేజ్గా ఉంటాయి. కాకపోతే టోటల్ పైన వీళ్ళకి డ్యూటీ టైమింగ్స్ అనేటువంటిది కేవలం 6 గంటలు మాత్రమే ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. జజీరా ఎయిర్వేస్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు ఈజిప్ట్కి ఒక వారానికి 31 విమాన సర్వీసులు అయితే మేము నడుపుతాము అని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఈజిప్ట్లోని ప్రధాన నగరాలైనటువంటి అలెగ్జాండ్రియా, లుక్సూర్, కైరో అలాగే అస్యూత్ ఈ నగరాలకి ఒక వారానికి 31 సర్వీసులు అయితే మేము నడుపుతామని చెప్పేసి తెలియజేస్తున్నారు. రానున్నటువంటి రోజుల్లో పరిస్థితులు కొద్దిగా చక్కబడితే యథావిధిగా మా రెగ్యులర్ సర్వీసులు అయితే నడపడం జరుగుతుంది. సో అంతవరకు ఈ విధంగా అయితే నడుపుతామని చెప్పేసి తెలియజేశారు. అలాగే గల్ఫ్ ఏరియాస్ వాళ్ళు కూడా ఒక శుభవార్త అయితే తెలియజేస్తారు వారి యొక్క ప్రయాణికులందరికీ. అదేమిటంటే ఈ నెల అంటే మార్చ్ 31 లోపు ఎవరైతే బుకింగ్ చేసుకుంటారో వాళ్ళందరూ కూడా ఎటువంటి ఛార్జెస్ లేకుండా జూన్ 15వ తారీఖు వరకు రీబుకింగ్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు తెలియజేశారు. అలాగే ఈ నెల 28వ తేదీ లోపు ఎవరైనా రీఫండ్ కావాలనుకుంటే ఎటువంటి ఛార్జెస్ లేకుండా పూర్తి రీఫండ్ అనేటువంటిది పొందొచ్చు అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు. అయితే ఈ రీఫండ్ కోసం డైరెక్ట్గా మీరు గల్ఫ్ ఏరియాస్ ద్వారా కనుక మీరు బుక్ చేసుకున్నట్లయితే ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు రీఫండ్కి అయితే కనుక రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. లేదు మీరు ఏదైనా ట్రావెల్ ఏజెంట్ వాళ్ళ ద్వారా కనుక బుక్ చేసుకుంటే మీరు ఆ సంబంధిత ఏజెంట్లు కనుక మీరు కాంటాక్ట్ అయినట్లయితే వాళ్ళ రీఫండ్ ప్రాసెస్ అయితే కనుక చేసిస్తారు. సో ఈ నెల 28వ తేదీ లోపు కనుక మీరు క్యాన్సిలేషన్ చేసుకుంటే పూర్తి రీఫండ్ అనేది వస్తుంది. ఒకవేళ 31 లోపు మీకు డేట్లు ఉండి వాటిని మీరు రీబుకింగ్, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి లేవు కాబట్టి వాటిని మళ్ళీ మీరు నెక్స్ట్ డేట్లు జూన్ 15వ తేదీ లోపు ఏదైనా డేట్లు కావాలనుకుంటే రీబుకింగ్ చేసుకోవచ్చు. అయితే ఆ లోపు కూడా విమానాలు నడవకపోతే దాని తర్వాత మళ్ళీ వాళ్ళు ఏంటనేటువంటిది నిర్ణయించడం జరుగుతుంది. సో అంతవరకు అయితే కనుక అవకాశం కల్పించారు ప్రస్తుతానికి. కువైట్లో మీరెవరైనా ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారా? అయితే మీకోసమే ఈ న్యూస్. కువైట్కి సంబంధించినటువంటి PAFN పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు కువైట్లో ఇకపైన ఈ ఎనర్జీ డ్రింక్స్ అమ్మాలి అంటే వాటిపైన చాలా షరతులు అయితే తీసుకొచ్చారు. సో ఆ షరతులకు లోబడే వాళ్ళు అమ్మాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. మొదటిగా ఈ ఎనర్జీ డ్రింక్స్లో కెఫైన్ అనేటువంటిది ఎంత శాతం ఉంటుంది అనే దాన్ని బట్టి 18 మిల్లీగ్రాముల కన్నా ఎక్కువ కనుక ఉన్నట్లయితే అలాంటి వాటిని నిషేధిస్తున్నట్లు తెలియజేశారు. అంతకన్నా తక్కువ ఉంటే కనుక వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేసినటువంటి కంపెనీలన్నీ కూడా వాటిపైన లేబులింగ్ అనేటువంటిది చాలా క్లియర్గా ఉండాలి. ఇవి ఎవరు తాగొచ్చు, ఏ ఏజ్ వాళ్ళు తాగొచ్చు,
వీటి వల్ల నష్టాలు ఏమిటి, ఇవన్నీ కూడా మెన్షన్ చేసి ఉండాలి. ఆ విధంగా ఉంటేనే వాటిని అమ్మడానికి విక్రయించడానికి అవకాశం కల్పిస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. అలాగే ఎనర్జీ డ్రింక్స్ అనేటువంటి ఇకపైన మనకు కువైట్లో ఎక్కడ పడితే అక్కడ లభించు. ఇప్పుడు ప్రస్తుతానికి మనం చాలా చోట్ల ఎక్కడ పడితే అక్కడ తీసుకుని తాగొచ్చు మనం. కానీ ఇకపైన కేవలం కోఆపరేటివ్ సొసైటీస్లో అలాగే కొన్ని సెలెక్టెడ్ స్టాల్స్లో మాత్రమే ఇవి అందుబాటులో ఉంటాయి తప్ప అన్ని చోట్ల అంటే బకాలలో కానీ మిగతా షాప్స్లో కానీ జమియాల్లో కానీ ఇలాంటి చోట అంతా కూడా, అలాగే స్పోర్ట్స్ క్లబ్స్లో కావచ్చు, స్కూల్స్లో కావచ్చు, ఇలాంటి చోట ఈ ఎనర్జీ డ్రింక్స్ అనేవి ఇకపైన లభించు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాగే 18 సంవత్సరాల కన్నా తక్కువ వయసులో ఉన్న వాళ్ళకి వీటిని పూర్తిగా నిషేధించారు అమ్మడం అనేటువంటిది. సో వాళ్ళకి పూర్తిగా అమ్మరు. అలాగే పెద్దలకు కూడా ఒక రోజుకి 2 మాత్రమే కొనుక్కోవాలని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో ఈ విధంగా ఈ ఎనర్జీ డ్రింక్స్ పైన చాలా నిబంధనలు అయితే తీసుకురావడం జరిగింది. సో వాటికి లోబడి మాత్రమే అమ్మాల్సి ఉంటుంది. అలాగే తాగే వాళ్ళు కూడా దానికి లోబడి కొనుక్కోవాల్సి ఉంటుంది. సో ఎందుకంటే ఇవి ఇంత ఇదిగా ఎందుకు తీసుకొచ్చారంటే వాటిలో ఉన్నటువంటి నష్టాలు ఆ విధంగా ఉంటాయి. అలాగే యాడ్స్ కూడా దీనికి సంబంధించి ఎలాంటి యాడ్స్ కానీ ఇవ్వకూడదని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాగే ఏదైనా ఫంక్షన్స్లో కానీ పార్టీల్లో కానీ ఇంకా వేరే చోట ఎక్కడైనా సరే ఈ ఎనర్జీ డ్రింక్స్ సంబంధించినటువంటి పబ్లిసిటీ అనేది ఉండకూడదు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాగే ఎవరైనా వీటికి యాడ్స్ ఇవ్వడానికి కొంతమంది సెలబ్రిటీలు ఉంటారు కదా, సో అలాంటి యాడ్స్ కూడా నిషేధిస్తున్నట్లు తెలియజేస్తారు. సో మొత్తం ఏంటంటే ఎనర్జీ డ్రింక్స్ పైన కఠినమైనటువంటి ఆంక్షలు అయితే పెట్టడం జరిగింది. రీజన్ వాటిని తాగడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి, కానీ చాలామంది తెలియదు. అది తాగడం వల్ల ఏదో వాళ్ళకి ఒక ఉత్సాహం వస్తుంది అని చెప్పేసి కొంతమంది స్టైల్ కోసం కూడా తీసుకొని తాగుతూ ఉంటారు. కానీ అవన్నీ కూడా మంచిది కాదండి. ఏ కూల్ డ్రింక్స్ కూడా మంచిది కాదు. ఆఖరికి జ్యూస్ మంచిది అనుకుంటారు, కానీ అందులో కూడా ప్యాకేజ్డ్ జ్యూస్లు కూడా మంచివి కాదు. వాటిలో కూడా కొన్ని ప్రిజర్వేటివ్ ఇంగ్రీడియంట్స్ అయితే కలిపి ఉంటారు. సో వాటి వల్ల మనకి కొన్ని రకాలైన ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటాయి. సో ఫ్రెష్ జ్యూస్ మేలు. ఫ్రెష్ జ్యూస్ కన్నా డైరెక్ట్గా ఫ్రూట్స్ తినడం ఇంకా మంచిది. వీటి నుంచి చూసినట్లయితే ఫ్రెష్ ఫ్రూట్స్ అనేటువంటిది చాలా మంచిది. దాని తర్వాత జ్యూస్ కొద్దిగా పర్లేదు. దాని తర్వాత కూల్ డ్రింక్స్ ఇలాంటి వాటిల్లో జ్యూస్ పర్లేదు. దాని తర్వాత నార్మల్ సాఫ్ట్ డ్రింక్స్, దాని తర్వాత ఎనర్జీ డ్రింక్స్. సో ఎటు చూసుకున్నా సరే ఎనర్జీ డ్రింక్స్ అనేటువంటిది చాలా డేంజర్. దాని తర్వాత కూల్ డ్రింక్స్ కూడా చాలా ప్రమాదం, మనకి తాగకూడదు. దాని తర్వాత ఆల్రెడీ ప్యాకేజ్డ్ జ్యూస్లు ఏవైతే అవి కూడా మనం తాగకూడదు. సో వీటిపైన మనం మాట్లాడుకుంటూ పోతే చాలా ఎక్కువ ఉంటుంది. సో మొత్తం ఏంటంటే కువైట్లో ఎనర్జీ డ్రింక్స్ అనేటువంటి ఇకపైన మనకి ఎక్కడ పడితే అక్కడ దొరకవు. ఇక మనం ప్రస్తుతానికి ఈ గల్ఫ్ రీజన్లో ఉన్నటువంటి ప్రాంతీయ ఉద్రిక్త పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన అప్డేట్స్ మనం చూసుకున్నట్లయితే ఇరాన్ మరోసారి గల్ఫ్ దేశాలపైన విరుచుకుపడిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఇవాళ నిన్న సాయంత్రం నుంచి ఇవాళ ఉదయం వరకు జరిగినటువంటి ఉద్రిక్త పరిస్థితుల్లో ఎక్కడెక్కడ ఏ దాడులు జరిగి ఏంటంటే ఒక వీడియో అయితే మనం పెట్టుకోవడం జరిగింది. సో మరోసారి మనం చూద్దాం. ఇవాళ ఫ్రెష్గా మనకి ఇంతకుముందే కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు విడుదల చేసినటువంటి గణాంకాల ప్రకారం గడిచిన 24 గంటల్లో ఇరాన్ కువైట్ పైన 4 బాలిస్టిక్ మిజైల్స్ అలాగే 23 డ్రోన్లను ప్రయోగించిందని చెప్పేసి తెలియజేస్తున్నారు. వీటన్నిటిని కూడా కువైట్ అడ్డుకొని వాటిని కూల్చివేసినట్లు తెలియజేస్తున్నారు. ఇందులో 20 డ్రోన్లను వచ్చి డైరెక్ట్గా గాల్లోని కూల్చివేయంగా 3 డ్రోన్లు వచ్చి ప్రమాదం లేనటువంటి ప్లేస్లో వెళ్ళి కూలిపోయినట్లు తెలియజేస్తున్నారు. అలాగే మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు కువైట్లో గడిచిన 24 గంటలు ఈ శకలాలకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చిన మిజైల్స్ కావచ్చు, డ్రోన్లు కావచ్చు, ఇలాంటి వాటికి సంబంధించినటువంటి శకలాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి 17 నివేదికలు అయితే వచ్చాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. దీంతో మొత్తం మీద ఇప్పటి వరకు యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 421 నివేదికలు అయితే వీళ్ళకి అందినట్లు తెలియజేస్తున్నారు. అలాగే గడిచిన 24 గంటల్లో ముఖ్యంగా నిన్న 3 సార్లు సైరన్ మోగించినట్లు తెలియజేస్తున్నారు. దాంతో ఇప్పటి వరకు మొత్తం 94 సార్లు సైరన్ మోగించినట్లు తెలియజేస్తున్నారు. ఇక మనం యూఏఈ విషయానికి వచ్చినట్లయితే గడిచిన 24 గంటల్లో 13 మిజైల్స్ అలాగే 27 డ్రోన్లని ఇరాన్ ఆ దేశం పైన ప్రయోగించిందని చెప్పేసి తెలియజేస్తున్నారు. వాటన్నిటినీ కూడా యూఏఈ అడ్డుకున్నట్లు తెలియజేస్తున్నారు, అంటే పేల్చివేసినట్లు తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు యూఏఈ పైన ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 1699 డ్రోన్లని ప్రయోగించింది. అలాగే 327 బాలిస్టిక్ మిజైల్స్ అలాగే క్రూయిజ్ మిజైల్స్ ఒక 15 ప్రయోగించినట్లు తెలియజేస్తున్నారు. అలాగే మనకి సౌదీ అరేబియా, ఖతార్, ఓమన్, బహ్రెయిన్ ఈ దేశాలపైన కూడా ఇరాన్ దాడులు అయితే కొనసాగుతున్నాయి. వాటిని కూడా ఆ దేశాలు అయితే తిప్పికొట్టడం జరుగుతుంది. ఇలా ఉండగా ప్రస్తుతానికి ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసివేయడంతో ఈ ఆయిల్ తీసుకెళ్లేటువంటి నౌకలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా వరకు అక్కడ ఉండిపోవడం జరిగింది. అయితే ఇరాన్కి అనుకూలంగా ఉన్నటువంటి కొన్ని దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలకు మాత్రం ఆయిల్ సప్లై అయితే జరుగుతుంది. అందులో మన దేశానికి కూడా రీసెంట్గానే కొన్ని షిప్లు అయితే రావడం జరిగింది. సో ఈ విధంగా కొన్ని దేశాలకు మాత్రమే ఆయిల్ వెళ్తుంది, చాలా దేశాలకు అయితే ఆయిల్ వెళ్ళట్లేదు, ఇక్కడే ఆగిపోయింది. సో దాంతో ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతానికి ఆయిల్ ధరలు కూడా గణనీయంగా పెరగడం జరుగుతుంది. కువైట్కి సంబంధించిన వాతావరణ శాఖ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు కువైట్లో రేపు సాయంత్రం
వర్షం పడడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. పగలంతా కూడా మేఘావృతం ఉంటుంది మ్యాక్సిమం, ఈవినింగ్ అయ్యేటప్పటికి వర్షం పడడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తుంది. ఈ రోజుల్లో హాస్పిటల్స్ అనగానే డాక్టర్లు చాలా వరకు పేషెంట్లని పీల్చి పిప్పి చేస్తూ ఉంటారు. ఏ విధంగా డబ్బులు లాగాలి వాళ్ళ దగ్గర నుంచి, ఎంత వీలైతే అంతవరకు లాగడానికి ఇలాంటివే ట్రై చేస్తుంటారు మ్యాక్సిమం డాక్టర్స్. ఎవరో కొంతమంది మాత్రమే నీతి నిజాయితీగా పనిచేసేటువంటి డాక్టర్స్ ఉన్నారు. మిగతా వాళ్ళంతా కూడా డబ్బుల కోసం, బిజినెస్ కోసం పనిచేసేటువంటి డాక్టర్లు తప్ప, స్వలాభాల కోసం పనిచేసేటువంటి డాక్టర్లు తప్ప, సేవ చేయాలి అనే భావంతో ఏదో కొంత డబ్బులు నిజాయితీగా కొంతవరకు తీసుకొని చేద్దామనేటువంటి ఆలోచన చాలా వరకు లేదు. ఎవరో ఒకరిద్దరు ఉన్నారు. సో అలాంటి వాళ్ళ గురించి మనం వద్దు, వాళ్ళ గురించి మనం చెప్పట్లేదు. ఎవరైతే ఈ విధంగా డబ్బులు గుంజుతుంటున్నారో వాళ్ళ గురించి మాత్రమే నేను చెప్పడం జరిగింది. అయితే ఈ రోజుల్లో కూడా కొంతమంది డాక్టర్లు పేషెంట్ల కోసం ఏడ్చేటువంటి డాక్టర్లు ఉన్నారు, తెలుసా? అవునండి, పేషెంట్లు చెప్పిన మాట వినట్లేదు, నేను చెప్పినట్టు చేసుకోండి బాగుపడతారు అని చెప్పేసి పేషెంట్ల ముందు, పేషెంట్ల కోసం అని చెప్పేసి ఒక డాక్టర్ ఏడవడం జరిగింది. అలాంటి డాక్టర్లే మనకు కావాల్సింది. అయిన దానికి కాందానికి టెస్టులు రాసేసి, మెడిసిన్స్ అన్ని రాసేసి, అడ్మిషన్ చేసేసుకొని ఆ సర్జరీ ఈ సర్జరీ అని చెప్పేసి లక్షలు గుంజుకునేటువంటి డాక్టర్లు మనకు అవసరం లేదు. ఇలాంటి డాక్టర్లే మన సమాజానికి కావాల్సినటువంటిది. సో అలాంటి డాక్టర్కి సంబంధించిన ఒక వీడియో నేను చూడడం జరిగింది. ఆ వీడియోని కూడా మీకు నేను అందిస్తాను. ఆ డాక్టర్ పేరు వచ్చి డాక్టర్ విక్రాంత్ సింగ్, ఈయన తెలంగాణలో ఉంటారు. సో ఆ వీడియో ఒకసారి మీకు నేను ప్లే చేస్తాను, చూడొచ్చు. ఆయన ఏ విధంగా పేషెంట్స్ కోసం బాధపడుతున్నారు. అలాంటి డాక్టర్లేనండి మనకు కావాల్సింది. చాలా క్యాన్సర్స్ ఎట్లుంటాయంటే, అన్నం పెట్టండి ఫుల్ బలుస్తుంది, పెరుగుతూ ఉంటారు నంబర్స్. అదే వెన్న, ఫ్యాట్స్ పెట్టండి బతకలేదు. ఎందుకంటే క్యాన్సర్ లోపల మైటోకాండ్రియా అయితే ఉంటుందో అది అబ్నార్మల్ ఉంటుంది. అది గ్లూకోజ్తోనే సర్వైవ్ అయ్యే అవకాశం ఎక్కువ. ఫ్యాట్స్ ఉంటే సర్వైవ్ కాదు. అందుకే కీటోజెనిక్ డైట్ అంటారు. ఓకే, సో ఇది దయచేసి మీరు రీసెర్చ్ చేసి క్యాన్సర్ పేషెంట్స్ మీరు ట్రై చేయొద్దు. కీటోజెనిక్ డైట్ ఉంటుంది, మీకు అవగాహన తెలియాలి కాబట్టి నేను చెప్తున్నా అంతే. అది మీకు సరిపోతా లేదా అనేది మీ క్యాన్సర్ డాక్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాతనే అది మీరు స్టార్ట్ చేయాలి. ఇది కీటోజెనిక్ డైట్ ఒకటి. ఇప్పుడు ఒక చిన్న పక్షి ఉంటుంది, చిన్న పిట్ట, చిన్న కట్టె ముక్కలు తీసుకుంటుంది. ఓకే, ఆకు తీసుకుంటుంది, గడ్డి పరక తీసుకుంటుంది, గూడు కడుతుంది, గుడ్లు పెడుతుంది, పెద్ద చేస్తుంది, పిల్లల్ని పెద్ద చేస్తుంది. ఓకే, అలాగే మనిషి కూడా పుడతాడు, 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళ వరకు కష్టపడతాడు, చదువుతాడు, చేయరాని పనులు కూడా చేస్తాడు. ఎందుకు? కుటుంబంతో ఒక 40-50 ఏళ్ళు వచ్చినాక కుటుంబంతో మంచిగా హ్యాపీగా ఉండాలా, పిల్లలు మంచిగా చేయాలని ఉంటాడు. కానీ 30-40 ఏళ్ళు రాగానే క్యాన్సర్, పక్షవాతం, హార్ట్ అటాక్, ఆ ఫ్యామిలీ ఎంత డిస్టర్బ్ అయిపోతుంది. అవునా కదా? ఎందుకంటే నిజం చెప్తున్నా, మీరు ఇంతమంది వచ్చారు కదా, నాకు బాధ అవుతుంది. నేను చెప్తూనే ఉన్నా, నేను ఎందుకు చెప్తా ఇవన్నీ వీడియోస్. ఇక్కడ నన్ను వీడియోలో చూసి వచ్చిన వాళ్ళు ఎంతమంది గానుగ నూనె వాడుతారు? ఇప్పుడు ప్యాకెట్ నూనెలు ఎంతమంది వాడుతారు? ఇప్పటికీ ప్యాకెట్ నూనె వాడుతున్నారు. నేను చెప్పి లాభం ఏముందాము? ఏం లాభం? నాకు ఇదేం పెద్ద లక్షల ఫాలోవర్స్, సారీ, ఎందుకంటే నాకు నా వాళ్ళు బయట తేడా లేదు. నీకు అర్థం కాదు. ఎవరైనా నన్ను నిజంగా ప్రేమిస్తే, నన్ను నా మాట మీద విలువ ఉంటే, అదేమంటేరా, రేప నుంచి రిఫైన్డ్ ఆయిల్ బంద్ పెట్టండి. ఫస్ట్ రిఫైన్డ్ నూనె వాడొద్దు మీరు ఎవరు కూడా. ఒకటి, చక్కెర వాడకండి, షుగర్ వాడకండి దయచేసి ప్లీజ్. మీకు చిన్న పిల్లలు ఉన్నారు, ప్రేమిస్తారు కదా స్కూల్కి వెళ్ళే పిల్లలు, చాక్లెట్లు, బిస్కెట్లు, చిప్స్, ఫోన్లో చేతిలో ఫోన్ ఇచ్చేసి అక్కడే. నేను ఎందుకు బతుకుంటున్నామా ఇవన్నీ? ఓకే, సో దయచేసి క్యాన్సర్ ఇలాంటి రోగాలు మనకు రావద్దంటే మళ్ళీ చెప్తా, నాకు సిగ్గు లేదు, మీకు బుద్ధి లేదు. చెప్పినా కూడా అదే చేస్తారు. ఓకే, గానుగ నూనె వాడండి, నెయ్యి వాడండి. ఓకే ప్లీజ్. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు. ఆయనకి డ్రైవర్ పని కావాలని చెప్పేసి అంటున్నారు. 15 సంవత్సరాల అనుభవం అయితే కనుక ఉంది ఆయనకి. సో కువైట్లో మీకు ఎక్కడైనా సరే తెలిసిన చోట, కువైట్ వాళ్ళ ఇంట్లోకి డ్రైవర్ పని కనుక వేకెన్సీ ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లేలో ఆయనకు సంబంధించిన నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు. అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఆయనకి పని కావాలని చెప్పేసి అంటున్నారు. ఆయన ఆల్రౌండర్ టెక్నీషియన్ అనమాట.
అంటే ఆయన అన్ని రకాల టెక్నీషియన్ పనులు అయితే చేస్తారు. ఒక కార్పెంటర్ పని చేస్తారు, ఎలక్ట్రీషియన్ పని చేస్తారు, ఏసీలు, ఫ్రిడ్జ్లు ఇలాంటి అన్ని రకాల పనులు అయితే చేస్తారు ఆయన. సో మీకు తెలిసిన చోట ఎవరైనా అకామా మార్చుకొని అలాంటి పనులు కనుక ఇస్తాము అన్నటువంటి టెక్నీషియన్కి మీకు నేను డిస్ప్లే లైన్కి సంబంధించిన నెంబర్ ఇచ్చిన నెంబర్ కాల్ చేసానికి సమాచారం అందించగలరు. ఇవాళ విజయరాజు అనేటువంటి అబ్బాయి 14వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఆ అబ్బాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది తల్లిదండ్రులు అయినటువంటి పవిత్ర మరియు జయరాజులు గారు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ఇవాళ ఎక్స్చేంజ్ ధర మాత్రం చాలా బాగుందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఒక కువైటీ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా 300 రూపాయల 698 బిల్స్గా ఉంది. సో ఎక్సలెంట్ ధర అండి ఇది. ఎవరి ఇంటికి డబ్బులు పంపించాలనుకుంటే మంచి అవకాశం, పంపించుకోండి. అయితే ఇది మనం పంపించుకోవడానికి మంచి ధరే, కానీ మన దేశపరంగా ఆలోచిస్తే మాత్రం ఇది కొద్దిగా ఇబ్బంది. ఎందుకంటే మన రూపాయి వాల్యూ అనేటువంటి తగ్గిపోతుందని చెప్పేసి దీని అర్థం. ఆ రూపాయి వాల్యూ తగ్గినప్పుడు ఇంటి దగ్గర ధరలు కూడా అన్నీ పెరిగిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి రూపాయి వాల్యూ పెరగాలని చెప్పేసి మనం కోరుకుందాం. కానీ ఇక్కడ మనం డబ్బులు సంపాదించుకోవడానికి వచ్చాం కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎవరైనా ఇంటికి డబ్బులు పంపించాలనుకుంటే మీరు ఇప్పుడు పంపించుకుంటే మంచి ధర అయితే కనుక మీకు వస్తుంది. అదే మనం బంగారం విషయానికి వచ్చినట్లయితే మాల్యాలో ఉన్నటువంటి సూకల్వతిలో ఉన్న షాప్ నెంబర్ 121లో ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు బంగారం ధర నిన్నటికి వాళ్ళకి భారీగానే తగ్గిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. 22 క్యారెట్ల బంగారం అంటే వస్తువుల రూపంలో ఉండే బంగారం నిన్నటికి ఇవాళకి 1 దినారు తగ్గడంతో ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 44 దినార్ల 733 బిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అంటే బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 48 దినార్ల 782 బిల్స్గా ఉంది. ఫ్రెండ్స్, ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు ఈద్ ఉల్ ఇఫ్తార్ సందర్భంగా అంటే ఈ రంజాన్ పండుగ సందర్భంగా మంచి ఆఫర్ని అయితే ప్రకటించున్నారండి. మేకింగ్ ఛార్జెస్ కేవలం 850 ఫిల్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది సెలెక్టెడ్ ఐటమ్స్ పైన. కాబట్టి ఎవరైనా బంగారం కొనుక్కోవాలనుకుంటే మాలియాలో ఉన్నటువంటి సూకల్వతిలో ఉన్న షాప్ నెంబర్ 122లో ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ని విజిట్ చేయండి. ఆ డిజైన్స్ అయితే మీకు తప్పకుండా నచ్చడానికి అవకాశం ఉంది, ఎందుకంటే లేటెస్ట్ కలెక్షన్స్ అయితే తీసుకొచ్చున్నారు. అలాగే వాళ్ళు ఎలాంటి డిజైన్స్ పైన ప్రస్తుతానికి ఆఫర్స్ ప్రకటించున్నారు ఏమిటి అనే దాని గురించి మీకు దానికి సంబంధించిన వీడియో నేను ప్లే చేస్తాను. ఒకసారి ఆ వీడియోని కూడా మీరు గమనించవచ్చు. Hello customers, FK Jewelers customers, we are announcing new designs and offers and offers and FK Jewelers అంటేనే ఆఫర్. ముందు మీకోసం ఆఫర్ తెచ్చాము, 1.5 దినాల కోసం తెచ్చాము, 1.5 దినార్ మేకింగ్ తెచ్చాము 1 గ్రామ్కి. ఇప్పుడు మొన్న 900 ఫిల్స్కే తెచ్చాము. ఇప్పుడు అది కూడా కాదు, ఇంకా మెట్టు దిగాము. ఎందుకంటే మీ సంతోషం, మీ కొడుకు కోసం, మీకు సంతోషం పరచడానికి కోసం మా ఎఫ్కే జ్యువెలర్స్ మీ ముందు కోసం ఒక మెట్టు దిగి ఇప్పుడు 850 ఫీల్స్ మాత్రమే 1 గ్రామ్ పైన జస్ట్ 850 ఫీల్స్ మాత్రమే. ఏ వస్తువులు చూడండి, మా దగ్గర రకరకాలు గాజులు చూడండి, డిజైన్స్, వెరైటీ ప్యాటర్న్స్, వెరైటీ డిజైన్స్ చూడండి, ఎంత ముచ్చటగా ఎంత నీట్ గా ఉన్నాయి చూడండి, సూపర్. అవేనా మా దగ్గర ఈ చైన్లు కూడా చూడండి, గోపి చైన్, భారత్ చైన్, భారతీ చైన్, మిక్సింగ్ చైన్, కేరళ చైన్, ఎన్నో రకాలు ఉన్నాయి చూడండి. ఎంతెంత మంచి డిజైన్స్ ఉన్నాయి చైన్స్. ఈ చైన్స్ ఏనా, ఇవి కూడా చూడండి, పెద్దవాళ్ళు వేసుకునేది 2 పేటలు 3 పేటలు దండలు, రకరకాల డిజైన్స్ ఉన్నాయి చూడండి. ఇవి కూడా కాకుండా ప్లస్ మీకోసం బుట్ట కమ్మలు చూడండి, ఎంత వెరైటీస్ ఉన్నాయో మా దగ్గర. ఎక్సలెంట్, జస్ట్ 850 ఫీల్స్ మాత్రమే. ఈ హారం కూడా చూడండి, ఎంత ముచ్చటగా ఎంత బాగుందో చూడండి. ఇది కూడా జస్ట్ మేకింగ్ 1 గ్రామ్కి 850 ఫీల్స్ మాత్రమే. ప్లస్ ఈ కడియాలు చూడండి, ఎంత గ్రాండ్ గా లుకింగ్ వస్తున్నాయో, సూపర్ డిజైన్స్ ఉన్నాయి చూడండి. ప్లస్ బ్రాస్లెట్స్, మళ్ళీ ఇంకా మీకోసం ఉంగరాలు కూడా చూడండి, ఇవి కూడా జస్ట్ 850 ఫీల్స్ మాత్రమే. ప్లస్ మీకోసం మంగళ సూత్రాలు చూడండి, ఎంత ముచ్చటగా. మన పెళ్లిళ్ళకి మనం వేసుకునే మంగళ సూత్రం కూడా జస్ట్ 850 ఫీల్స్ మాత్రమే. ఎక్కడికి రావాలి? ఎఫ్కే జ్యువెలర్స్ షాప్ నెంబర్ 121 సూకల్వతి మాల్యా, కువైట్ సిటీ.